నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి సంబంధించిన పంచాయతీ ఏమైంది, ఆర్టీసీకి సంబంధించి ప్రభుత్వంలో విలీనం అవుతుందా, లేదా ఆర్టీసీకి సంబంధించి ప్రైవేట్ పరం అవుతుందా, లేకపోతే ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులందరూ రోడ్డు పాలు పడే అవకాశాలు ఉన్నాయనే అంశానికి సంబంధించి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి ఆర్టీసీకి సంబంధించిన పలు డిమాండ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి ఆర్టీసీ జేఏసీ డిమాండ్లు ఇవే అంటూ కూడా ప్రధానంగా కూడా ఒక 12 అంశాలు అయితే తెర మీదకి వస్తున్నాయి. ఒకసారి మీరు అందరూ కూడా చూడొచ్చు. ఆర్టీసీకి సంబంధించి ప్రధానంగా కనబడే అంశాలలో ఒకటి ఆర్టీసీ జేఏసీ డిమాండ్లు ఇవే అంటూ కూడా ప్రధానమైన అంశాలు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి. ఇక దానితో పాటుగా మొదటి అంశం అంటే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ఏదైతే ఉందో త్వరగా ప్రారంభించాలంటూ కూడా మొదటి డిమాండ్ అయితే ఉంది. ఇది ఎందుకంటే గత ప్రభుత్వానికి సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఈ బిల్లుకు సంబంధించి పూర్తి స్థాయిలో గవర్నర్ సౌందర్య రాజన్ దగ్గర పెడితే అప్పటికి సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించి కుట్రలతోని లేదా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ఏదో చేయాలనే ఒక కుట్రలు కుతంత్రాలతోనే ఆ బిల్లును అప్పుడు పూర్తి స్థాయిలో ముందుకు సాగనివ్వకుండా చేయడం, ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులందరూ కూడా అప్పటి గవర్నర్ బంగ్లాను ముట్టడించిన పరిస్థితి అయితే కనబడింది. సో మొత్తానికి అక్కడే ఆగిపోయింది. సో దీన్ని ప్రధానమైన డిమాండ్గా కూడా చేశారు. ఇక రెండో డిమాండ్ చూసే ప్రయత్నం అయితే చేద్దాం. 2021 వేతన సవరణ 30% ఫిట్మెంట్ తో అమలు చేయాలి అంటూ కూడా చూడొచ్చు. రెండో అంశం వచ్చేసి వేతన సవరణకు సంబంధించి 30% ఫిట్మెంట్ తో అమలు చేయాలి. ఇక మూడో అంశం మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులను ప్రతి నెల 350 కోట్ల కోత విధించకుండా చెల్లించాలి. ఇది రాష్ట్ర ప్రజలకు తెలవాల్సిన అంశం. ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలరా గిది చూడురి. వైఆర్ టీవీ రంజిత్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తాడు అంటిది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో మొదటి నుండి విమర్శిస్తున్నారు అన్నారు. నేను విమర్శించింది ఏంది? ఇగో ఇది మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ప్రతి నెల 350 కోట్ల రూపాయలకు సంబంధించి చెల్లించాలి. మీరు అంటున్నారు కదా ఫ్రీ 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 అని. ఇగో ఈ ఫ్రీ కాదమ్మా, ఇది మనం ప్రతి నెల 350 కోట్ల రూపాయలు 350 కోట్ల రూపాయలను చెల్లిస్తేనే ఆర్టీసీ రోడ్ ఎక్కుతుంది, టికెట్ అని కండక్టర్ వస్తాడు, డ్రైవర్ సీట్లో ఊకుంటారు, డిపోకు పోతే మెకానిక్ దాన్ని సర్వీసింగ్ చేసే ప్రయత్నం చేస్తాడు. లేకపోతే నెలకు 350 కోట్ల రూపాయలు చెల్లించకపోతే ఆర్టీసీ డ్రైవర్కు వేతనం ఎక్కడ, కండక్టర్కు వేతనం ఏది, మెకానిక్ వేతనది, డిపో మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, బస్టాండ్లు ఎట్లా మెయింటైన్ చేయాలనేది ఇక ప్రభుత్వమే దానికి సమాధానం చెప్పాలి. చాలా మంది అంటారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ ఫ్రీ 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 అని. ఫ్రీ కాదు నాయనా, ప్రతి నెల 350 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రజల నుంచి మొక్కుపిండి వసూలు చేసి ఆర్టీసీకి అప్పచెప్పాలి. ఆర్టీసీ లాభాల బాటలో ఏమీ లేదు, ఆర్టీసీ అనేది నష్టాల బాటలోనే ఉన్నది. ఇది వీళ్ళ యొక్క ప్రధానమైన మూడో డిమాండ్. ఇక నాలుగో డిమాండ్ ఏంది? ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళకు వర్షాకాలం ఉండదు, చలికాలం ఉండదు, ఎండాకాలం ఉండదు. ఏ కాలం ఏదైనప్పటికీ కూడా వారి వృత్తితనంగా వారు ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చడంలో చాలా పవర్ఫుల్గా పనిచేస్తారు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళకు పొల్యూషన్ బాధలు ఉంటాయి, దాంతోపాటుగా అనేక రకాల అనారోగ్య సమస్యలు ఉంటాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు భద్రంగా కూడా ప్రయాణికులను గమ్యస్థానాలను చేర్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళ ఆరోగ్య విషయంలో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరికీ భద్రత కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఇక ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలి, గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించాలి అంటూ కూడా చూడొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా యూనియన్ అనేది చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళ యొక్క హక్కుల కోసం కావచ్చు, వాళ్ళ భద్రత కోసం కావచ్చు, వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం కావచ్చు, ఏదేమైనప్పటికీ ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలి, గుర్తింపు సంఘాలు అనేది కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క పడుతున్న అవస్థలు కానీ వాళ్ళని ఇబ్బందుల తీరు కానీ ఏదైనా ఉంటే వాళ్ళ సంఘాల దగ్గర చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఇక ఆరో అంశం అన్ని కేటగిరీలలో పనిచేస్తున్న ఉద్యోగులపై అధిక భారం తగ్గించాలి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు చాలా వరకు తెలంగాణలో ఉన్న పాత 10 జిల్లాలు ఇప్పుడున్న ప్రస్తుతం 33 జిల్లాలలో మీరు ఒకసారి డెప్త్గా వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి. ఒక కార్మికుడు 6 గంటలు పనిచేస్తాడా, 8 గంటలు పనిచేస్తాడా, 12 గంటలు పనిచేస్తాడా, 18 గంటలు పనిచేస్తాడా? ఆర్టీసీలలో ఉన్నంత పనిభారం బహుశా ఎవరి మీద ఉండదేమో. బహుశా నాకు తెలిసినంత వరకు మీరు కూడా తెలుసుకోరు. ఇక దాంతోపాటు ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలి, ఆర్టీసీ స్థలాలను ఈవీ బస్సులకు ఇవ్వరాదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. ఇక్కడే అసలు తిరకాసు ఉన్నది. ఇది తెలంగాణ ప్రాంత ప్రజలకు అర్థం కావట్లేదు, కానీ అసలు విషయం ఇక్కడే ఉన్నది.
ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే ఉన్నదో కొనుగోలు చేస్తున్నది. ఎవరు కొనుగోలు చేస్తున్నారు? ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. కొనుగోలు చేసిన తర్వాత ఏం చేస్తుంది అంటే ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. కానీ ప్రైవేటు సంస్థలకు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేసి వీళ్ళు ఏం చేస్తారంటే కొనుగోలు చేసేసి వాళ్ళు నడిపిస్తారు. వీళ్ళు ఏంది ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇస్తే ఆర్టీసీ నడిపిస్తుంది కదా? లేదు. ఈ ఎలక్ట్రిక్ బస్సులను ఒక కంపెనీకి అప్పచెప్పారు. వాళ్ళే మెయింటెనెన్స్ చేస్తారు, వాళ్ళే డ్రైవరు, వాళ్ళే క్లీనరు, వాళ్ళే అని. సో వాళ్ళే నడుపుకుంటారు కాబట్టి ఏం చేస్తున్నారు అంటే ఆర్టీసీకి సంబంధించి ప్రభుత్వ బస్సులు అయిపోయినాయి, ప్రైవేట్ బస్సులు అయిపోయినాయి, ఎలక్ట్రిక్ ప్రైవేట్ బస్సులు కూడా అయిపోయినాయి. మళ్ళీ ఇంకా దీంట్లో విషయం ఏంటంటే ఈ ఈవీ బస్సులు ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రిక్ బస్సులకు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఆర్టీసీ స్థలాలను కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. రేపు పోతా అంటే ఏమవుతుందంటే అదికి సంబంధించి మేము లీజుకు తీసుకున్నాం, మా కంపెనీ ఎన్నో సంవత్సరాలుగా నడిపిస్తుందనే కాడికి వస్తుంది. చివరికి ఆ స్థలాలను కూడా కబ్జా పెట్టే ప్రయత్నం నడుతుంది. మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మన ఆడబిడ్డలే కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, మహిళలకు అనేక రకాల సమస్యలు ఉంటాయి. నిజంగా కూడా వాళ్ళు ఆర్టీసీకి సంబంధించి వృత్తి ధర్మంలో చేయడంలో చాలా గొప్ప విషయం. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి చాలా సమస్యలు ఉంటాయి, వాళ్ళకి అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. సో వాళ్ళకి సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిష్కరించాలని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి, అన్ని కేటగిరీలలో ఖాళీలను భర్తీ చేయాలి. ఇక మనకు తెలుసు కదా, దసరానో సంక్రాంతో దీపావళి వస్తే అప్పుడు 100 రూపాయలు ఉన్న బస్ టికెట్ కాస్త 200 అవుతుంది. మేము పెంచలే అని గవర్నమెంట్ అది. మళ్ళీ ఆర్టీసీకి సంబంధించిన ఎండీ ఏమంటాడు, లేదు అలాంటిది మేము ఏం చేయలే అంటాడు. ఆర్టీసీకి సంబంధించిన మంత్రి ఏమంటాడు, మేము అసలు ఆర్టీసీని ఎక్కడా కూడా రేట్లు పెంచలే అంటారు. కానీ వాస్తవికంగా అక్కడ ప్రయాణించే ప్రయాణికునికి తెలుసు పండుగ అత్తే జేబుకు చిల్లు పడుతుందని. ఆ చిల్లుతో ఏం చేస్తారంటే ఆ నెలకు 350 కోట్ల రూపాయలు ఉన్నాయి కదా, దాంట్లో భర్తీ చేసే ప్రయత్నం చేస్తారు. ఇక దాంతో పాటుగా చాలా చోట్ల బస్సులు ఆర్టీసీ బస్సు చిన్నప్పుడు ఎర్ర బస్సు వస్తుందంటే అదొక ఆనందం, పల్లెవేలు కానీ ఓ బస్సు కానీ అట్లా వస్తుందంటే ఉండేది. ఈ రోజు గ్రామీణ ప్రాంతాలలో బస్సులు చాలా చోట్ల కూడా స్టేజీలలో ఫ్రీ బస్సు వచ్చింది, ఆర్టీసీ బస్ స్టాప్లకు సంబంధించిన స్టేజీలలో ఆగకపోవడం, దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా చాలా వరకు గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్ళకపోవడం జరుగుతున్నది అనేది మరొక అంశం. ఇక రిటైర్డ్ అయిన ఉద్యోగుల బకాయిలను అన్నింటినీ కూడా చెల్లాలి. ఇది అసలు ముచ్చట, ఇది 10వ మ్యాటర్ కదా. దీన్ని తీసుకొచ్చి అసలు ఫస్ట్లో పెట్టాలి. ఎందుకంటే తన యొక్క జీవితకాలం మొత్తం ఆర్టీసీ కోసమే పనిచేస్తాడు, ఏదో ఒక డిపోకి సంబంధించి తన జీవితకాలం మొత్తం ఆర్టీసీకే తన సేవలు. కానీ అదే ఆర్టీసీ డ్రైవర్కు సంబంధించి పూర్తి స్థాయిలో తాను రిటైర్డ్ అయినాక ఎట్లున్నవయ్యా, ఏం చేస్తున్నవయ్యా అని డిపో మేనేజర్లో ఆర్టీసీకి సంబంధించిన ఏది ఎండిఓ ఆర్టీసీకి సంబంధించిన మంత్రి ఏమైనా ఫోన్ చేసి అడుగుతాడా? అడగడు కదా. అప్పటికే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉంటే ఆ సమస్యలతో కొట్టుమిటాడుతున్న సమయంలో వాళ్ళకి సంబంధించిన రిటైర్డ్కు సంబంధించిన ఉద్యోగుల బకాయిలు అవి చెల్లించకపోతే ఆఖరికి ఏమవుతుంది? చాలా భయానకరమైన పరిస్థితులలో ఉంటారు. కాబట్టి అవి కూడా చెల్లించాలి. ఇక దాంతోపాటు హయ్యర్ పెన్షన్ రిజెక్ట్ అయిన వారికి కూడా హయ్యర్ పెన్షన్ పొందేలా మరో అవకాశం ఇవ్వాలి. ఆర్టీసీకి సంబంధించి చాలా రకాల సమస్యలని అందులో ప్రధానమైన అంశం ఇది. ఇక ఆర్టీసీలో అవుట్సోర్స్ వ్యవస్థను రద్దు చేసి రెగ్యులర్ నియామకాలు జరపాలి. నిజంగా కూడా ఈ అవుట్సోర్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇక పూర్తి స్థాయిలో ఏమైపోతాయంటే మెల్లమెల్లగా ప్రైవేట్ పరం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఇవి ఆర్టీసీ జేఏసీకి సంబంధించిన 12 డిమాండ్లు. ఇప్పుడు ఆర్టీసీ జేఏసీ ఏమంటుంది, విలీనం ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు అని అడుగుతున్నది. 37,000 మంది ఆర్టీసీ ఉద్యోగుల ఎదురుచూపులు ఇది. ఆర్టీసీని ప్రైవేటీకరించకుండా ఎలక్ట్రిక్ బస్సులను యాజమాన్యం కొనుగోలు చేసి నడపాలి. పెండింగ్ సమస్యలపై 13వ సమ్మె ఆర్టీసీ జేఏసీ నోటీసులు అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చేసిండంటే ఆయన మంచిగా చెప్పిండు. ఎట్లా అంటే పెరుగన్నం కలిపి నోట్లో పెట్టినట్టు అంత అద్భుతంగా చెప్పిండు. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి రక్షణ అని నేను ఎందుకంటే అంటే చాలా సందర్భాలలో కూడా చూడండి ఆర్టీసీ విషయంలో ఆర్టీసీని విలీనం చేయడమే కాకుండా ఏమని చెప్పిండు, ఆర్టీసీకి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాం, ప్రభుత్వమే గుర్తిస్తుంది, ప్రభుత్వ ఉద్యోగులు మీరు అందరని చెప్తే అప్పుడు ఏం చేసిందంటే అనేక రకాలుగా ఏదో ఎలక సాకో లేకపోతే కుంటి సాకో చెప్పుకుంటా నానా రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు. ఇక దాంట్లో భాగంగా ఏమైపోయిందంటే ఆర్టీసీకి సంబంధించి విలీనం అనేది బ్రేకులు పడిపోయింది. ఒకవేళ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా చేస్తుందా అంటే అది చేయలేని పరిస్థితి కనబడుతుంది. సో ఫైనల్గా ఏమైపోయిందంటే వీళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పటికైనా వీళ్ళకి సంబంధించిన డిమాండ్లను నెరవేర్చాలి, వీళ్ళని ప్రభుత్వానికి సంబంధించి ఉద్యోగులుగా గుర్తించాలి, ఆర్టీసీని పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరం చేస్తూ వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇచ్చే స్థలాలు ఏవైతే ఉన్నాయో అది ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, కొనుగోలు చేసి ఆర్టీసీకి అప్పచెప్తే వాళ్ళే నడుపుకుంటారు. మళ్ళీ ప్రైవేటీకరణ ప్రైవేట్ వ్యవస్థ ఇందులో అడుగుపెట్టిందంటే ఏమవుతుంది?
గోవింద 3 నామాలు పెడతారు, మళ్ళీ గోవింద కథం. దీన్ని కూడా ఆంబుక్క చేసే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఇక మరో అంశం, ఆఫీసర్లే దొంగలు. అవుట్ సోర్స్ స్కామ్ లో వారిదే కీలక రోల్. వారికి రెగ్యులర్ తో పాటే అవుట్ సోర్స్ సాలరీ, 7,000 మంది గుర్తింపు, ఫోరెన్సిక్ ఆడిట్ తో గుట్టురట్టు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వారబ్బా ఏమున్నదాన్ని, ప్రభుత్వ ఉద్యోగులే దొంగలట ఈ ఆఫీసర్లే. ఎట్లా అనేది కూడా చూద్దాం. అవుట్సోర్స్ స్కామ్ లో అసలైన దొంగలను ప్రభుత్వం గుర్తించినట్లుగా తెలుస్తుంది. వివిధ శాఖలు, సంస్థలు, యూనివర్సిటీలలో పనిచేస్తున్న సుమారు 7,000 మంది ఆఫీసర్లే ఎంప్లాయీస్ పేరుతో జీతాలు కొల్లగొట్టినట్లుగా చర్చ జరుగుతున్నది. ఆ సొమ్ము తీసుకుంటున్న అధికారుల వివరాలను మొత్తం ఆర్థిక శాఖ వద్ద ఉన్నట్టుగా సమాచారం. సదరు అధికారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన ప్రభుత్వం ఏ రకమైన యాక్షన్ తీసుకోవాలనే అంశంపై సమాలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఫోరెన్సిక్ ఆడిట్ తో గుట్టురట్టు. గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టింగ్, అవుట్సోర్సింగ్ నియామకాల ఇష్టానుసారంగా చేపట్టడంతోనే క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున కూడా అవినీతి జరిగినట్లుగా విమర్శలు. ఇగో ఇష్టానుసారంగా ఏం గత ప్రభుత్వం చేయలే. అక్కడ అవసరం ఉన్న వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో అక్కడ 7 అవసరం ఉంటే కనీసం ఒక 4 ఫిలప్ చేయమని చెప్తే అప్పుడు ఫిలప్ చేసిన తర్వాత ఏమైపోయింది అంటే దీంట్లో పూర్తి స్థాయిలో కూడా ఈ 7,000 మంది రెగ్యులర్కు సంబంధించిన ఎంప్లాయీస్, వీళ్ళు కాంట్రాక్ట్ అవుట్సోర్స్కు సంబంధించిన సేవల పేరుతోని వీళ్ళే జీతాలు తీసుకోండి. ఇది ఎవరు తప్పు? ముఖ్యమంత్రి తప్ప, మంత్రుల తప్ప, ఎమ్మెల్యేల తప్ప, ఎమ్మెల్సీల తప్ప? ఎవరు తప్పు? అధికారుల తప్పు. వీళ్ళను పూర్తి స్థాయిలో వీళ్ళను ఏంది వాళ్ళ ఏదైతే పనిచేత్తల్లో ఉద్యోగం నుండి రిమూవ్ చేసి వాళ్ళ ఆస్తులను జప్తు చేస్తే అప్పుడు ఇంకొక అధికారికి భయం ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు కదా. గవర్నమెంట్ ఆఫీసర్లే అవుట్సోర్స్ సాలరీ తీసుకుంటాను, బయట వాళ్ళు కూడా తీసుకుంటలేరు కదా. ఇక అది వాళ్ళ దోస్తుల పేరు మీద తీసుకుంటాలా, లేదా వాళ్ళ బినామీల పేరు మీద తీసుకుంటాలా, లేకపోతే అది ఎవరి పేరు మీద తీసుకుంటారు అనేది అది సెకండరీ. ఇక్కడ పూర్తి స్థాయిలో మాత్రం దొంగ ఎవరు? ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారే కదా. ఈ అధికారికి సంబంధించిన 7,000 అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ 7,000 మంది జీతాలు వీళ్ళు తీసుకుంటున్నారు కదా. మరి వీళ్ళనే కదా మనం కథం పట్టేయాల్సింది. మరి ఈ ఆఫీసర్లకు సంబంధించి ఇప్పటివరకు సంపాదించిన సంపాదన ఎంత, వీళ్ళు తీసుకుంటున్న జీతాలు ఏంది, అవి ఎవరెవరి పేరు మీద ఉన్నాయి, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, తీసుకోవడానికి గల కారణాలు ఏంటి, అవి విచారణ అంతా చేసింది కదా. వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని సమాలోచనలు ఎందుకు? ఇంకా ఈ 7,000 మంది ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఎవరెవరైతే ఆ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పేరుతో జీతాలు తీసుకున్నారో వీళ్ళ ఆస్తులందరినీ కూడా జప్తు చేసి వీళ్ళ కుటుంబాలను నడి రోడ్డు మీద వదిలేసి వీళ్ళని అరెస్టులు చేసి జైలు పాలు చేస్తే అప్పుడు రోగం తిరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వ సొమ్ము అంటే వీళ్ళు ఇచ్చే జీతాలు ఏమన్నా వీళ్ళ తాత ముత్తాతలదా, లేకపోతే ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న ఏమన్నా రాజుల ఆస్తుల? ఎవరి ఆస్తులు ఇవన్నీ? ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము అంటే అల్టిమేట్గా నాదత్తది, మీదత్తది. మన దగ్గర ఉండే ట్యాక్సులు తీసుకొని వాళ్ళకి జీతాలు ఇస్తారు. మన సంపాదనే వాళ్ళకి మనం జీతాలు ఇస్తాం. వాళ్ళు ఏం పై మీద వేరే గ్రహాల మీకెళ్ళి దిగిరాలే, కింద భూలోకం కింద ఇంకేమైనా లోకాలు ఉంటే అలకెళ్ళి రాలే. వాళ్ళు భూమి మీద ఉండేటోళ్ళే, ఇక్కడోళ్ళే కాబట్టి వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ ఆస్తులు జప్తు చేసి వాళ్ళని అరెస్టు చేస్తే తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా సంతోషిస్తారు. ఎందుకంటే ఇట్లా దొంగలు చాలా మంది ఉన్నారు. ఆఫీసర్ అనే పేరుతోనే అక్రమాలు ఎంత దరిద్రంగా చేస్తున్నారో మొన్నటి వరకు చూసిలు. మొన్న ఒక ఆయన కరెంట్ ఆఫీస్లో పనిచేస్తే ఆయన 200 కోట్లు, ఇంకొక ఆయన 500 కోట్లు, ఇంకో ఆయన 100 కోట్లు, ఇంకో ఆయన 50 కోట్లు. మరి ఈ అక్రమాస్తుల చిట్టా అంతా బయటపడిన తర్వాత ఆయన జప్తు చేస్తే, అరెస్ట్ చేస్తేనే కదా రోగం తిరిగేది. కాబట్టి నేనేమంటున్నా అంటే 7,000 మంది పేరుతోని ఎవరైతే 7,000 మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అనే పేరు మీద పైసలు తీసుకున్నాడో, ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవుట్సోర్సింగ్ అనే సేవల పేరు మీద జీతాలు తీసుకున్నారో ఈ ఆఫీసర్లు, వీళ్ళని అరెస్టు చేయాలని తెలంగాణ సమాజం కోరుకుంటున్నది. ఇక దాంతో పాటుగా మరొక అంశం, ఇక మీ అందరికీ తెలిసిన విషయమే. రంజిత్ అన్న మార్పు అంటే ఏంటిది అని అంటే, ఇక మార్పు అంటే ఇట్లా ఎండిపోతుంది అన్న. భూములన్నీ బీటలు వాడతాయి. అంటే మన భాషలో భూకంపం బలుగుతాయి చూడు, గట్లయిపోతుంది. కాంగ్రెస్ మార్పు అంటే ఇది. మీ అందరికీ తెలవాలి కదా కాంగ్రెస్ మార్పు ఏంది అంటే ఇది. మార్పు పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమవుతుంది అంటే గిట్లయితుంది. కాంగ్రెస్ అంటే ఏంది? కరువు. కాంగ్రెస్ అంటే ఏంది? కరెంటు కోతలు. కాంగ్రెస్ ఏంది అంటే ఏంది? అరెస్ట్ల పౌరం, దౌర్జన్యాలు అన్నీ జరుగుతాయి. ఈరోజు తెలంగాణలోకి ఇదే జరుగుతున్నది. ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అని మా ఏపూరు సోమన్న వాడుతూ ఉంటే ఇవాళ ఎన్న ఆ పాట నేను. ఎందుకంటే ఇది తెలంగాణ సమాజానికి ఇప్పుడు ఎవరు ఏలుతున్నారు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, తెలంగాణ ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం కాకుండా తమ యొక్క వ్యక్తిగత శ్రేయస్సు కోసం, తమ పార్టీల శ్రేయస్సు కోసం చూసుకునే వ్యక్తి, ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో సంక్షేమం కాకుండా రాజకీయ సంక్షేమం చూసుకునే వ్యక్తి,
ప్రజలకు సేవలు కాకుండా వాళ్ళ సేవలలో తరలించే పని అయిపోతున్నది, గదే అయిపోతున్నది. ఇది చూడుర్రి, చాలా మంది మాట్లాడతారు కదా, ఇక్కడ చూడుర్రి. ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ స్వగ్రామం సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ప్రభుత్వం సాగు నీళ్లు ఇవ్వకపోవడంతో పొట్ట దశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు రైతు నేవూరి శ్రీనివాస్ తనలాడుతున్నారు. ఒక్కో ట్యాంకుకు 500 చొప్పున వెచ్చించి 8 ట్యాంకర్ల నీటితోని పొలానికి తడిచిపెట్టేందుకు ప్రయత్నిస్తాడు. అయినా నీళ్లు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో ఏనాడు తమకు నీటి సమస్య ఎదురు కాలేదని, ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలు రుద్రంగికి వచ్చాయని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో నీళ్లు లేక గ్రామాలలో పంటలు ఎండిపోయే పరిస్థితులు వచ్చాయని వాపోయారు. 2 ఎకరాల కౌలు తీసుకుని సాగు చేశానని, పంటను కాపాడుకోవడం కోసం ట్యాంకర్లతో పారించాల్సి వస్తుందని చెప్తున్నారు. ఇది ఎవరిది? ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారి సొంత గ్రామం. ఇక చూడరు, ఇప్పుడు ఇక్కడ ఎవరైతే వార్తలు అయితే క్రియేట్ చేస్తలేరు కదా, ఇక్కడ దొంగ వార్తలు అయితే ఏం లేదు కదా, వాళ్ళు మాలలో ఉన్నారు, హనుమాన్ మాలలో ఉన్నారు. ఇంకో పక్కన వాటర్ ట్యాంక్ ఉన్నది, ఇంకో పక్కన ఆడ వరిసేను ఉన్నది, నీళ్ళు పోతాను. ఇది మళ్ళీ ఏ పత్రికలో వచ్చిన అంశం. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే, సోషల్ మీడియాలో మనం పూర్తి స్థాయిలో చట్టం తేవాలి, లేకపోతే గిసొంటి వార్తలు బయటికి వెళ్తే ఆయనకి ఇబ్బంది కాదా? ఇబ్బంది అయితే ఏంది? ప్రభుత్వం మీద వ్యతిరేకత రాదా? ఇది ప్రభుత్వ విప్పుకు సంబంధించిన ఆది శ్రీనివాస్ గారి పంచాయతీ. ఇక ఇంకొకడ చూద్దాం. పొలాలు ఎండిపోయినాయి, నీళ్లు ఇవ్వండి మహాప్రభు అంటూ ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బ్రాహ్మణులకుంట రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. ఎకో టూరిజం పేరిట పులిగొండ ప్రాజెక్టు నుంచి ప్రభుత్వం నీళ్లు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందంటూ వారు వాపోయారు. ఎకో టూరిజం గేటు వద్ద గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. నీళ్లు విడుదల చేయాలని కోరిన పరిస్థితి కనబడుతుంది. ఇక చెప్పుర్రి, ఇప్పుడు గోదావరి గోదావరి చుట్టూ నీళ్లు ఉండి సుక్క దొరకని నా తెలంగాణ భూమి అని మనం అనుకున్నాం కదా, గట్లనే అయిపోయింది తెలంగాణలో. చాలా బాధాకరమైన విషయం. తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడుకున్నాం, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చుట్టూ నీళ్లు ఉండి సుక్క దొరకని నా తెలంగాణ భూమి అనుకున్నట్టుగా ఇలా మన బతుకులు కూడా గట్లనే అయిపోయినాయి. ఏం చేద్దాం, మన బతుకులు ఆగమైపోతున్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడి ఆశలు అయిపోతున్నాయి, జీవితాలన్నీ రోడ్ల పాలైపోతున్నాయి, జీవితాలన్నీ ఆగమైపోయే పరిస్థితులు ఉన్నాయి. సుక్క నీళ్లు లేక అల్లాడిపోతున్నది నా తెలంగాణ సమాజం, ఆగమైపోతున్నదండి. మీరు అనుకున్నంత ఈజీగా లేదు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. మీరందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం. పంట పొలాలన్నీ కూడా ఎండిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దుర్మార్గం ఇంకేముంటుందండి? మనం ఇప్పుడు సెల్ ఫోన్ పాటలకు రింగు టోన్లు ఏం పెట్టాలి? ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడు అనే పాట పెట్టాలి, లేకపోతే చుట్టూ నీళ్ళు ఉండి సుక్క దొరకని తెలంగాణ భూమి అని పాటలు పెట్టాలి. మా ముఖ్యమంత్రి కేబినెట్లో ఏమైనా మీటింగ్లు పెడితే ఈ పాటలు వినబడాలి ఆయన చెవులకు. చూడు, భూములు ఎండిపోయి బీడులు వారుతూ మొత్తం ఆగమైపోతుంటే రైతన్నలందరూ కూడా ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇక ఈ పంచాయతీ ఇట్లున్నది. ఇక మళ్ళీ ఇంకో పంచాయతీ చెప్పనా? ఇక చూడు అన్న ఏమన్నాడన్నా, తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి తెలంగాణ సెక్రటరియేట్కి వచ్చిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలంగాణ గౌరవ సెక్రటరియేట్కి వచ్చినప్పుడు ఆయన మైకు పట్టుకొని ఇట్లా చేయి పొట్ట మీద ఇట్లా అనుకుంటే ఎడమ చేతి ఇట్లా పట్టుకుంటే ఇట్లా నిల్చొని ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? నేను ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయి వచ్చిన, కానీ ఇక్కడ లంకె బిందెలు లేవు, మొత్తం కుండలే ఉన్నాయని వచ్చిండు. మట్టి కుండలు, మట్టి చెంబులే ఉన్నాయని చెప్పాడు. మరి అలా తెలంగాణ సంపదన సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దుబారా ఖర్చు చేసింది, లక్షల కోట్లు చేసింది, లక్షల కోట్ల రూపాయల వృధా ఖర్చు చేసింది అని చెప్పాడు. మరి మావాడు ఏం చేస్తాడు? శుద్ధ పూస పనులు చేస్తాడు. ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తున్నదండి? తెలంగాణ సొమ్ము కేరళలో ప్రచారం 6 కోట్లతో ప్రముఖ మలయాళ పత్రికలలో ఫుల్ పేజ్ ప్రకటనలు. రాహుల్ 5 గ్యారంటీల హామీని నమ్మించేందుకు రాష్ట్ర నిధులు. ఇక్కడ ఇల్లు కులుస్తూ అక్కడ కడతామంటూ ప్రచారం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక వీళ్ళను ఏం చేయాలి చెప్పుర్రి, నాకు అర్థమైతలేదు. ఏం చేయాలండి? అయ్యా రాష్ట్ర మంత్రులు మీరు ఏమైనా బువ్వనే తింటురు కదా, ఆ అన్నం తినేటప్పుడు అన్నం మెతుకు మీద రైతు పండించే పేరు ఉంటే బాగుండేమో అనిపిస్తుంది నాకు. పలానా ఎల్లయ్యనో మల్లయ్యనో పుల్లయ్యనో గోవిందో ఎవరో పండించే రైతు పేరు ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, తెలంగాణ సొమ్ము ఏదైతే ఉన్నదో ఈ తెలంగాణ సొమ్మును మొత్తం ఇక్కడ అసలు అప్పుల పాలైపోతున్న తెలంగాణ రాష్ట్రం 2.5 సంవత్సరాలలో 2.5 లక్షల రూపాయలు మన ముఖ్యమంత్రి అప్పులపాలు చేసిండు రాష్ట్రాన్ని. అప్పులపాలు చేయడం కాకుండా ఇక్కడ సొమ్మును తీసుకుపోయి కేరళలో ప్రచారం చేస్తాను. ఇక్కడ ఉరగబెట్టింది ఏంది? తట్టెడు మట్టి తీయలే, ఏట్ల రాయి తీయనోడట కూట్ల రాయి తీస్తాడని వెనకటో సామెత ఉండే, గట్లనే ఉన్నదంటారు తెలంగాణ ప్రాంత ప్రజలు. ఇక్కడ పరిపాలన గింత దారుణమా, గింత అన్యాయం, గింత ఆగమా, దుబారా 6 కోట్ల రూపాయలతో ఏం చేయలేవా? ఓ బడి కట్టచ్చు, ఓ గుడి కట్టచ్చు, ఆసుపత్రి కట్టచ్చు, కొన్ని ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసే వాళ్ళకు ఉద్యోగాలకు జీతాలు ఇవ్వచ్చు. అరే ఇంత అన్యాయం అండి. తెలంగాణ అప్పులపాలు అని చెప్పేసి ఈ పత్రికలు ఎవరి నాశనకాలానికి ఈ దిక్కుమాల పనులన్నీ ఎందుకంటే నాకు అర్థమైతలేదు.
నన్ను ఘోషణ అదనంగా రూపాయి రాదు, నేను ఢిల్లీ పోతే నా చెప్పులు ఎత్తుకపోయే దొంగలు లెక్క చూస్తాలని చెప్పిన స్టేట్మెంట్లు ఇవాళ కేరళకు 6 కోట్ల రూపాయల నిధులు ఎట్లా తీసుకెళ్తారండి పత్రికలలో అడ్వర్టైజ్మెంట్. ఇవాళ ఏం చేసిల్లు తెలంగాణ? నెత్తి మీద ఉన్న ఈ బొచ్చు కూడా వీకలే. తెలంగాణ రాష్ట్రంలో గదే జరిగింది. ఏం చేసిల్లు? 2.5 లక్షల కోట్లతోనే ఓ ప్రాజెక్టు కట్టలే, 2.5 లక్షల కోట్లతోనే ఓ విశ్వవిద్యాలయం కట్టలే, 2.5 లక్షల కోట్లతోని ఓ ఆసుపత్రి కట్టలే, 2.5 లక్షల కోట్లతోనే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వలే, 2.5 కోట్లతోనే ఓ ప్రైవేట్ సంస్థలు రాలే, 2.5 కోట్లతోనే రోడ్లు రాలే, ఏం చేసిల్లు వీళ్ళు? తచ్చడి మట్టి ఎత్తిపోయలే కానీ 6 కోట్లతోని కేరళ అన్నట్టు ప్రచారం అంట. వీళ్ళ ఛానల్ పోయింది వచ్చి ఇక్కడనే తెలంగాణలో మొన్నటిదాకా ఉండే, ఇప్పుడు ఏంది అంటే ఆ రాష్ట్రంలో కూడా ప్రచారం చేస్తారు. డబ్బా కొడతారు, భజంత్రి పెళ్లిళ్ళ బాజా బంత్రి మోగించాడు అన్నట్టుగా అక్కడ భజన స్టార్ట్ అయింది. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అన్న కార్యకర్తనే కాంగ్రెస్ జెండాను రివర్స్ చేస్తే ఏమవుతుందో తెలవాలి. గట్లు ఉండాలి తెలంగాణ పౌరుషం. తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది పని చేయాలి, ఎంత పోరాటం చేయాలి. ఇక చూడుర్రి, ఆగమైపోతున్న నా తెలంగాణను అడవి పాలైపోతున్నది, ఆగమాగం చేస్తున్నారు. గీసొంటోళ్ళ దగ్గర మనం తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి వీళ్ళని ముఖ్యమంత్రి చేసింది. తెలంగాణ కేరళకి ఎందుకు సొమ్ము పోతుందండి 6 కోట్ల రూపాయలు? ఎవరబ్బా సొమ్ము అని పంపిస్తున్నారు అని అడుగుతున్నారు తెలంగాణ సమాజం. ఏమన్నా సమాధానం ఉన్నదా? లేని పరిస్థితి. ఇక ఇది ఇట్టుంటే ఇంకో మాట, ఎవరైనా కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఏం చెప్పిండు ఒకసారి చూడుర్రి. రైతు బంధుకు బంధు పెట్టి రాహుల్కు బంధు అంటే అర్థమైపోయిందా? నేను మంచిగా చెప్తాను. ముఖ్యమంత్రి మాటకు ముఖానికి 0 వాల్యూ. ఢిల్లీకి కప్పం కట్టేందుకు కొత్త పథకం తెచ్చిన రేవంత్. ఏంటిది అది? అన్నదాతలకు ఎగ్గొట్టి అధిష్టానానికి ఏటా 1000 కోట్లు. అందుకే 4 విడతలుగా రైతు భరోసా బంధు పెట్టిరు. ఇచ్చిర్రో ఇయ్యలేదో తెలియనప్పుడు నువ్వేం సీఎం? అబ్బా ఏం అడిగినావు బిడ్డ, మొగోని వినవు. ఇందిరామ్మ రాజ్యం అంటే పేదల ఇండ్లు కూల్చుడేనా? కూలుస్తాడు అంతే. మార్పు అంటే ఇదే. మరి బఫర్ జోన్లోనే పెద్దోళ్ళ ఇండ్లు ముట్టకుండా బస్తీలపైనే పగ. మరి పడతారు బస్తీలలో, ఎందుకంటే భయాన్ని చూపెడతారు వీళ్ళు. మూసీ తీరంలోని ఇండ్లకు 0 వాల్యూ అంటావా? అసెంబ్లీలో 6 గ్యారంటీలపై ప్రైవేట్ బిల్లు పెడతాం. సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతోంది. రైతులకు అబద్ధాలు చెప్పి రేవంత్ రెడ్డి సీఎం సీట్లో కూర్చున్నాడు. ఆ కుర్చీలో 5 ఏళ్లు ఉండాలంటే సామంతరాజు లెక్క ఢిల్లీకి కప్పం కడుతూ ఉండాలి. ఆ కప్పం కట్టేందుకు పేదల ఇండ్లు భూముల అర్రస్సు పెడుతున్నాడు. పేదల ఇండ్లు కూలగొచ్చి ఢిల్లీకి కప్పం కడుతున్నాడు. అన్నదాతలకు 4 విడతలుగా రైతు భరోసా ఎగ్గొట్టి కాంగ్రెస్ నాయకత్వానికి ఏడాదికి 1000 కోట్ల రూపాయలు పంపుతున్నాడు అంటూ కేటీఆర్ చెప్పింది. నేనేమంటున్నా అంటే, మీరు మళ్ళీ ఆలోచించుర్రి. ఇప్పుడు నేనే ఉన్నా, మా నాయననే ఉన్నాడు. మా నాయన ఏదైనా ముచ్చడి చెప్తే నేను వింటా. పక్కింటి అయినా చెప్తే నేను వింటానా? పక్కూరోడు వచ్చి చెప్తే వింటానా? వేరే మండల పైన చెప్తే వింటానా? మళ్ళీ జిల్లా అయినా చెప్తే వింటానా? ఎందుకు ఇనాల్సి వస్తే మన కీరోలో మన జుట్టు అని చేతులు ఉంటే మనం ఏమన్నా వింటాం. గంతే కదా. ఇవాళ గంతే. ఇప్పుడు ఇది రాష్ట్ర పార్టీ అనుకుంటున్నా. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్కు పేరుకే కాంగ్రెస్. ఈ తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి అయినా మంత్రి పదవులు అయినా పేరుకే అవి. కానీ దీన్ని పాలించేది మొత్తం ఎక్కడ? ఢిల్లీ నుండి. మనం బ్రిటిష్ పాలన అనేది ఒకటి చదువుకున్నారు కదా, ఏది చిన్నప్పుడు చదువుకోవాలి ఏంటి, భారత స్వాతంత్రోద్యమం. అందులో చాలా ఘట్టాలు ఉంటాయి. చాలా సుభాష్ చంద్రబోస్ అని, భగత్ సింగ్ అని, మహాత్మా గాంధీ అని ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆనాటి స్వాతంత్ర పోరాట లిస్టు చాలా వెళ్తుంది. వాళ్ళందరూ దేనికోసం పోరాటం చేసిలో? పరాయి పాలన వద్దురా నాయన, మన పరిపాలన మనం చేసుకుందాం అనే కదా 2 సంవత్సరాల పైచిలకు కూడా మన భారత రాజ్యాంగాన్ని అనేది ఒకటి రాసుకున్నాం. ఇక్కడ ఏమైపోతుందంటే ఇప్పుడు బ్రిటిష్ పాలన అయిపోయింది. ఢిల్లీ వాళ్ళు చెప్తేనే మన తెలంగాణ వినాలి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సారథ్యంలో తెలంగాణ పరిపాలన నడవాలి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఆపడానికి ఈయనకి ఏం రైట్ ఉన్నది? గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అందించకపోవడానికి ఈయనకేం కష్టం? అరే కరోనా కాలంలో కూడా రాష్ట్రాన్ని సుభిక్షంగా నడిపించిన మగాడు కేసీఆర్ భయ్. కరోనా సమయంలో ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని ఒంటి చేతి మీద నడిపించిండు. ఉన్న పథకాలను ఇవ్వడు, కొత్త పథకాలను పెట్టడు. ఇదిగో అదిగో వస్తుంది చూడు అన్న. అరచేతిలో వైకుంఠం అరచేతిలో అంటారు కదా, గట్లనే ఉన్నది కథ. బువ్వ పెట్టేది లేదు, బువ్వ వండేది లేదు. ఇగో వస్తుంది, అగో వస్తుంది, అదేదో వెనకటో సినిమా ఉంటుంది. ఆ సినిమాలో కోటేశ్వర ఆయన కోట శ్రీనివాస్ ఉంటాడు. ఆ రాజేంద్ర ప్రసాద్ యాక్ట్ చేస్తాడు. అలా దండానికి ఇంతంత అరుగు మీద ఇంతంత చికెన్, అదేంది మన కోన్ని కడతారు. కోన్ని కట్టి అదే చికెన్, ఆ కోన్ని చూసుకొని అదే చికెన్ అనుకొని తిను, అదే మటన్ అనుకొని తిను, లేకపోతే అదే చేపలు అనుకొని తిను, అదే కోడిగుడ్లు అనుకొని చెప్పు అన్నట్టుగా ఇవాళ తెలంగాణలో కూడా పరిపాలన గట్లే అయిపోయింది. పథకాల విషయంలో కూడా
అసలు ఏం లేని పరిస్థితి అయిపోతుంది. గిట్లనే అయిపోతుంది. గిదా మనం అనుకున్న మనం కలలు కన్న తెలంగాణ గిదా, బంగారు తెలంగాణ గిదా, సామాజిక తెలంగాణ గిదా. ఏం తెలంగాణ? ఎవరి కోసం తెలంగాణ? అదే తెలంగాణలో గతంలో కూడా అదేంది తెలంగాణకు సంబంధించి మొన్నటిదాకా ఉండే కదా బోర్డు, అదే పరీక్షల బోర్డు, నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాలు ఇద్దామని టీజీపీఎస్కి సంబంధించి. దానిలో గతంలో కూడా రిజిస్టర్ చేసుకుంటే 40 లక్షల మంది ఉద్యోగాలు ఉన్నాయి ఎన్రోల్ చేసుకుంటే. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి రెన్యువల్ చేస్తా అని పెడితే 90 లక్షల మందికి. అంటే తెలంగాణలో సుమారుగా 1 కోటి మంది నిరుద్యోగులు. వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేవు, ఉన్న పథకాలకు లేదు. వ్యవసాయాన్ని రాష్ట్రంలోనే నాకు తెలిసి భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ధాన్యాగారంగా కేసీఆర్ చేసిండంటే నిజమైన విషయం. ఈరోజు ఆ ర్యాంక్ ఎందుకు పడిపోతుంది? వ్యవసాయం అనేది పండగగా మారితే దాని మీద ఆధారపడి ఉన్న అనుబంధ రంగాలన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తాయి కదా. మరి ఈరోజు ఎందుకు పనిచేయట్లేదు అనేది ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. రైతు బంధు పెట్టి రాహుల్కు బంధు కడతా అంటే తెలంగాణకు నీతో ఏం పని, నువ్వు కూడా వెళ్ళిపో అంటున్నాం మేము. నాది తెలంగాణ కాదంటే నీది తెలంగాణే, కానీ తెలంగాణ ఉద్యమంలో లేని తెలంగాణ వ్యక్తివి నువ్వు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏది పెత్తందారు వ్యవస్థకు జైలు కొడుతున్న నినాదం నీది. కరీంనగర్లో సభ పెడితే తుపాకీ పట్టుకొని బయలుదేరిన మనిషివి నువ్వు. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికి లేదు నేను ఏం తప్పు చేయలే అంటూ తెలంగాణ సమాజాన్ని నమ్మించే వ్యక్తి నువ్వు. ఈరోజు రైతులకు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా ఇంత టార్చర్ పెడతారా? ఇంత అవమానమా? ఇంత ఘోరమా? రైతులను ఇబ్బంది పెడతారా? అంటే రైతులకు రామ్ పెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా ఏంది? ఇక ఇది చూసిలు కదా, ఇది జబర్దస్త్ ఉంటుంది. అదేంది వెనకట సైట్ కొడతారు కదా చిన్నప్పుడు, గిట్లా చెట్ల సాటు నుండి లేదా మురికాలవల పక్క నుండి లేదా ట్యాంకుల నుండి గుడిసెల నుండి గట్లనే లేదు. ఇది తెలుసుగా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఏవైనా ఏంది అంటే ఇక మామూలుగా ఉండదు ఇలా అరాచకం. బండి పోతూనే ఉంటుంది, ఆడ సిగ్నల్ పడుతూనే ఉంటుంది. ఆపి ఏదో వీళ్ళ తాత చుట్టం అన్నాడు దా సైడ్కి రా అంటారు, లేకపోతే ఆ బండి కీ గుంజుకుంటారు, లేకపోతే హెల్మెట్ లేదంటారు, లేకపోతే ఆ చెట్టు సాటుకు తుర్రలా సున్న రంధ్రం చేసుకుంటాడు, టింగ్ టింగ్ అని కొడతాడు ఏదో వీళ్ళ వారసత్వ ఆస్తులు అన్నట్టు. లేకపోతే ఆ హైవేలో వెంబట్టి మధ్యలో ఉంటుంది కదా, అది ఆ మధ్యలో కూకొని మొత్తం చెట్లలో కూకొని ఏంటంటే బకాసురు లెక్క చెట్టు సూర్యుడు అన్నట్టుగా అలా ఊకొని కెమెరాలలో ఫోటోలు కొడతారు ఈ పెద్ద మనుషులు. వీళ్ళు చేసిన ఘనకార్యం ఏందో తెలుసా? చూడుది వీళ్ళ యొక్క అద్భుతమైన టాలెంట్ ఇప్పుడు బయటపడ్డది. 2 కోట్ల స్కామ్, చలాన్ల ట్యాబులలో కొత్త QR కోడ్, పట్టపగలే ట్రాఫిక్ పోలీసుల దోపిడీ. సామాజిక మాధ్యమాలలో కొన్ని రీల్స్ వస్తాయి. ఓ దుకాణంలో సరుకులు కొనడానికి వెళ్లి వ్యక్తి బిల్లు చెల్లించే సమయంలో అక్కడ QR కోడ్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏమైపోతుంది అంటే బదులుగా దుకాణదారుని ఏమార్చి తన అకౌంట్కు చెందిన స్కానర్ కోడ్ పెట్టి డబ్బులు చెల్లిస్తాడు. దుకాణదారుని మోసం చేసినట్లుగా చూపించే ఈ రీల్స్ సరదాగానే ఉన్న దీని నుంచే స్ఫూర్తి పొందారేమో కానీ నగర ట్రాఫిక్ పోలీసులు ఏకంగా ఇదే విధానాన్ని ఫాలో అయిపోయారు. సర్కార్ ఖజానాకు 2 కోట్ల దాకా గండి కొట్టిన ఘటన ఆలస్యంగా వచ్చింది. గంతేందుకు బండి వేసుకొని పోతే నేను జర్నలిస్ట్ అండి, చదువుకున్నా, ఒక 500 ఇచ్చేసి వెళ్ళిపో అంటాడు. సీరియస్, ఇది జోక్ కాదు ఇది. దాంతోపాటు ఇంకొక ఆడికి పోతే ఎంత ఉన్న చలానా 1000 రూపాయల బండాడ పెట్టి రేపు రా బెదిరింపుడు. ఏదో వాళ్ళ తాతల ఆస్తులు ఏదో మేము దొంగతనం చేసినట్టు, మేము కబ్జా చేసినట్టు. వీళ్ళ ముఖ్యమంత్రి లెక్క మనం ఓటుకు నోటు కేసులో దొంగలం కాదు. వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం లెక్క ప్రభుత్వ భూములు అమ్మలే, వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం లెక్క ప్రభుత్వ భూములు దోసుకోలే, ఇక్కడ ఆస్తులు సంపాదించి ఇంకెక్కడ బినామీ పేర్లో పెట్టలే, ఇక్కడ పథకాలను మనం బంధు పెట్టిన వాళ్ళం కాదు. అట్లా ఒక పౌరుడు బతికినా కూడా కష్టమే ఉన్నది. ఇక్కడ ఒక నీతి నిజాయితీ కలిగిన పౌరుడు బతికినా కూడా ఇక్కడ కష్టమే అయిపోయింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గదే జరుగుతున్నాయి. ఎంత బాధాకరమైన విషయం అండి ఇది. ట్రాఫిక్ చలాన్ల వసూళ్ల దారి మళ్లింపు, 2 కోట్ల వరకు వాహనాల దారుల నుంచి వసూలు, ఖజానాకు గండి. స్కాన్ చేసి సొమ్ము సొంత ఖాతాలోకి. చలానా పెండింగ్లపై వాహనదారులు షాక్. బాధ్యుల్ని చేస్తూ ఓ హోంగార్డ్పై వేటు. తప్పించుకునే పనిలో కొందరు పెద్దలు అధికారులకు తెలియకుండానే పోలీస్ శాఖలో ఇంత కుంభకోణం సాధ్యమా? స్కామ్ తొక్కి పెట్టడంపై అనుమానాలు ఎన్నో. అంటే కూడా ఏమున్నది, నా ఫోనే ఉన్నది, నేనే ట్రాఫిక్ అనుకో, ఏమున్నది నా QR కోడ్ తీస్తా, బాబు కట్ట అంటే కడతాడు, సరే అయిపోయిందంటే వెళ్ళు బాబు అంటారు. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే లంచం అంటారు, ఇంకో రకంగా చెప్పాలంటే లంచ వ్యభిచారం అంటారు, ఇంకో భాషలో చెప్పాలన్నా దీన్ని లంగతనం అంటారు. ఎందుకంటే ఒకప్పుడు ఎట్లుండే అంటే ట్రాఫిక్ పోలీసులు ఇట్లయితే హెల్మెట్ లేదు, అది లేదు, ఇది లేదని రాత్తంటే పాపం భయపడవు, అత్యవసరం ఉండో, ఆగమాగం ఉండో, 1 వచ్చో 2 వచ్చో ఉరికేటోడు కాబట్టి సరే ఏమనుకో 500 ఉంచుకొని వెళ్ళిపోయేది. ఇప్పుడు ఏమైపోయింది, అంతా డిజిటల్ యుగం. ఫోన్లు ఇలా పెడతాల్లా గుండి ఇదేంది బటన్ ఉన్నది కదా ఈ అంగికి, ఈ బటన్లో కూడా కెమెరాలు ఉంటాయి, నెత్తిలో కూడా కెమెరాలు ఉంటాయి, ఆ టోపీలలో కూడా కెమెరాలు ఉంటాయి కాబట్టి భయపడుతున్నారు. మీరు చాలా వరకు కూడా ఈ ట్రావెలర్స్కు సంబంధించి వెళ్తారు కదా ఇతర రాష్ట్రాలకు, వేరే దేశాలకు, ఆ కెమెరాలు ఏడేడు ఉంటాయో కూడా తెలియని పరిస్థితి ఉన్నది. ఆ భయంతో ఏం చేసిల్లంటే స్కాన్ తెచ్చిల్లు. స్కాన్ తెస్తే ఇప్పుడు QR కోడ్ అంటే మనం చెప్తే
ఎత్తే ఏముంటుంది, క్యూఆర్ కోడ్ అంటే పోలీస్ స్టేషన్కు సంబంధించి సంబంధిత విభాగం అనుకుంటాం, లేకపోతే ఈ పోలీసులకు సంబంధించి ట్రాఫిక్ అని నువ్వు ఎట్లా సేవ్ చేసుకుంటే గట్లనే వస్తుంది, గట్ల వచ్చిన తర్వాత గట్లనే అయిపోతాయి. కాబట్టి ఇది కొత్త విధానం, కొత్త దోపిడీ, ఇది కొత్త దోపిడీ. ఇప్పుడు ట్రాఫిక్ వ్యవస్థ మొత్తం వీళ్ళు వేసే అరాచకం ఇక్కడనేనండి. మనకి ఇక్కడ ఏది మన తార్నాకల అప్సిగూడ నుండి మెట్రో సిగ్నల్ దాటిన తర్వాత నడి రోడ్డు మీద ఆపుతారు. దారుణం ఏంటంటే ఒక 20 మంది ట్రాఫిక్ పోలీసులు ఉంటారు. మరి మా ముఖ్యమంత్రి ఏం ముఖ్యమంత్రి, మన రవాణా శాఖ మంత్రి ఏం మంత్రి, మా తెలంగాణ ప్రభుత్వం ఏం ప్రభుత్వం, చీ అనాలనో తూ అనాలనో అది మీద పడితే తుడుచుకొని పోవాలనో అర్థం కాని పరిస్థితి కనబడదు. నిజంగా ఇది సామాన్యుడి ఉగ్రరూపం. అదే పాత బస్తీ చార్మినార్ ఏరియాలలో నేను తీసుకుపోతాం, నడి రోడ్డు మీద తీసుకుపోతా, ఒక్కలకంటే ఒక్కల ఎలిమెంట్ ఉంటే అన్నాడు. కానీ మా ఆఫీస్ ముంగైతే అది పొద్దుగాల ఏమైనా కౌసల్య సుప్రజ అనుకుంటా పాట పడతాం కదా మనం పొద్దుగాలనే, సుప్రభాతం 4ంటికి ఇదివరకు గ్రామీణ ప్రాంతాలలో లేపడానికి అంటే ప్రతి ఒక్కరు లేచి ఆ టైంలో పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయేది. ఇప్పుడు ఇట్లా కాదు, పొద్దుగాల లేవాలనే ట్రాఫిక్ అన్నట్టు ముంగైతే నిల్చుంటాడు. ఇక ఆయన పెద్ద ఇక ఏంటంటే హీరో ఆజాన్ బావుడు, ఇక భూమి మీద కాదు వేరే ఇక కొట్టుకుంటా కూకుంటాడు. అదే మధ్యాహ్నం సమయంలో ట్రాఫిక్ అయితే జాడపత్తున్నాడు, సాయంత్రం ట్రాఫిక్ అయితే జాడపత్తా ఉండడు. ఇగో ఇట్టుంటుంది మా తెలంగాణ. ఇవన్నీ నిజాలు, నేను అనుకుంటున్న మాట కాదు, ఇది వాస్తవం విషయాలు. వీళ్ళని నిజంగా కూడా వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, ఈ స్కామ్ చేసిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. దారుణమైన ఘోరం ఇది. ఎంత దారుణం అండి ఇది. అరే సొంత బ్యాంకులలో తరలించుకున్నారండి క్యూఆర్ కోడ్లు కష్టపడి. ఈ హైదరాబాద్లో మీకు తెలియదు కదా, సరే ఇప్పుడు సుమారు చెప్తున్నా, ఈ హైదరాబాద్లో 2014 లెక్కల ప్రకారం ఇంకో లెక్కల ప్రకారం నేను చెప్తా. సరే 1 కోటి మంది ఉన్నారండి ఈ తెలంగాణలో, అంటే తెలంగాణ కేవలం హైదరాబాద్లో. ఈ హైదరాబాద్లో సుమారుగా ఉదాహరణకు చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఉదాహరణకు 1 కోటి మంది యువకులు ఇక్కడ నివసిస్తున్నారు అనుకున్నారు. అంటే ఇక్కడ ఏది మన ఉద్యోగాలు చేసే వాళ్ళు అనుకుందాం. ఉదాహరణకి చెప్తున్నా, 1 కోటి మంది చెప్తున్నా. ఈ 1 కోటి మందిలలో బతికేది వీళ్ళు ఏది సంపాదన అంటారు కదా, ఈ సంపాదనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ సంపాదన వెనకేసుకోవడానికో, లేదా ఆస్తులు సంపాదించుకోవడానికో, లేదా ఏదైనా కొనుగోలు చేయడానికో, భూముల అమ్మకాలో, లేదా ఏదైనా ఫ్యాక్టరీలు లేదా ఇతరత్ర కాదు. ఈఎంఐల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1 కోటి మంది హైదరాబాద్లో బతుకుతారట. ఈ ఈఎంఐలన్నీ రద్దు చేస్తే పల్లెలన్నీ కలకలలాడతాయి. నిజం ఇది. ఈఎంఐ బతుకు మీద ఇక్కడ యువత నానా నరకం చూస్తున్నది. ఎట్లనో చెప్తేను రూమ్ రెంట్లని, ఈఎంఐలని, వీటి కోసమే 96.78% బతుకుతుర్రట. ఇది నేను చదివిన లెక్క. 100లో 96% దీనికోసమే బతుకుతుర్రట. ఇది మన నేటి హైదరాబాద్. ఇక దీంట్లో ఇంకో అరాచకం, ఇక రోడ్డు మీద కనబడితే జేబు చిల్లేనా, ఇది అయిపోయిందని ఏదన్నా ఎక్కడన్నా ఎమర్జెన్సీ ఉంది ఆసుపత్రిలో, లేకపోతే మెడికల్ షాపో, లేకపోతే అదేంది అటో ఇటో పోయినాం అనుకో, ఇటుకో 2 వారు బండి పెట్టిపోతే కథ మళ్ళా చేతకపోతారు, మళ్ళీ ఆడిపోవాలి. ఇది అయిపోయింది. దీని మీద ఏముంటుంది కట్టడి. ఇది ఎట్లా అయిపోయిందంటే ఒక రకంగా కూడా నిర్బంధం అంటారు కదా, నిర్బంధం అయిపోయింది. బండి తీయాలంటే భయం, బండి పెట్టాలంటే భయం, బండి ఏం చేయాలన్నా భయం అయిపోయే పరిస్థితి కనబడుతుంది. ఇంకేముంటుంది, ఇంకేం లేదు కదా. అంతకు మించి ఏం జరుగుతుంది, ఏం జరుగుతలేదు. ఇక దాంతోపాటుగా మరొక అంశం, ఇక చూడ్రి, మీడియా మీ అందరికీ తెలుసు కదా, ఓ రామ 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 ఎన్నియలో, రామ రామ ఎన్నియలో అని పాటలు పాడతారు, గుర్తుందా? ఇక్కడ తెలంగాణ ఎట్లా తెలుసా, మొత్తం దోసుకునుడే. దాచుకోవాలి. ఇంతే తెలంగాణలో, ఇంకేం లేదు. కాంటి లైవ్ టెలికాస్ట్ చూడరు. లైవ్ మాటన కాసుల వేట, ముఖ్య నేత బినామీ కంపెనీకి ప్రత్యక్ష ప్రసారాల కాంట్రాక్ట్. గ్రీన్ సిగ్నల్ ద్వారా ప్రతి నెల ఏది రచనగా బిల్లుల చెల్లింపు. ఒక్కో టెలికాస్ట్కు 6.5 లక్షలు చెల్లిస్తున్న INPR 8.5 లక్షలకు పెంచాలంటూ సదర్ కంపెనీ ఒత్తిడి. అడిగినంత ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం. కేరళ ఎన్నికల ఖర్చు కోసమేనా ముఖ్య నేత బినామీ కంపెనీ 2.5 ఏళ్లుగా వివిధ ప్రత్యక్ష ప్రసారాల పేరుతో 150 కోట్లకు పైగా బిల్లులు వసూలు చేసిందని ప్రచారం జరుగుతుంది. సదర్ కంపెనీ యాజమాన్యం ఒక శాటిలైట్ ఛానల్ సైతం నడుపుతున్నారట. కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఆ ఛానల్ అక్కడ కూడా విస్తరించారని తెలిసింది. అయితే అక్కడ ఛానల్ నిర్వాహకుల ఖర్చులు, ఇతర అవసరాలు తీర్చుకోవడానికి ఇక్కడ ప్రత్యక్ష ప్రసారాల రేట్లు పెంపు డ్రామా నడుతున్నాయని విమర్శలు. ఇక చూడు, ప్రభుత్వానికి సంబంధించి INPR అని ఉంటుంది. అంటే ఇప్పుడు మా ముఖ్యమంత్రి మాట్లాడతాడు, మా మంత్రులు మాట్లాడతారు, ఏం చేస్తారంటే ఒక యూట్యూబ్ లింక్ ఉంటుంది, దాన్ని యూట్యూబ్ లైవ్ ఇస్తారా, ఆ లైవ్తోని మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శాటిలైట్ ఇతరత్ర ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే దాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తారు. దానికి లచ్చలు ఖర్చు పెడుతున్నారు. 150 కోట్లైనాయట 2.5 సంవత్సరాలలో. పబ్బా, ఇది సంపాదన ఏంది, ఏండుండొస్తాను ఇది. పైసలు ఏదంటారు, దుబారా ఖర్చు పెడతారు, అప్పు పుడతలేదంటారు, ఆగని చెప్తారు ఉన్న పైసను. ఇక ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందన్నా తెలంగాణలో.
ఇక గిది గిట్లుండే ఇక పోదాం ఇక చూడరు గిది ఇక చూడరు ప్రాణాలైనా ఇస్తాం కానీ మా భూములు ఇవ్వం. నోటీసులు ఇవ్వకుంటే 587 ఎకరాల మీద నోటిఫికేషన్ ఎట్లా ఇస్తారు? ఫార్మాసిటీ వద్దంటే ఇండస్ట్రియల్ పార్క్ అని దొంగ దెబ్బ కొడతారా? అధికారులను ఊళ్ళకి రానియం, అవసరమైతే జైలుకైనా పోతాం, పరిహారం గిరిహారం మాకొద్దు, మా పచ్చని పొలాలే మాకు కావాలి. సర్కారు ప్రజాభిప్రాయం తీసుకోకుండానే మా పొట్ట కొడుతుంది. కాంగ్రెస్ వాళ్ళకు ఓటేసినందుకే మా చెప్పులతో మేము కొట్టుకుంటా. అయిపోయింది. ఇది వికారాబాద్ జిల్లాకు సంబంధించిన పరిగిగడ్డ. ఇది ఒక్క పరిగికే ఏది అక్కడికే ఆగిపోలే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్లకి ఇదే పరిస్థితి ఏర్పడింది. ఏ దిక్కు చూసినా ఏమున్నదన్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఓటెత్తి ఏమున్నదనే పరిస్థితి ఏర్పడింది. భూములు వాయే, ఉద్యోగాలు వాయే, వ్యవసాయం వాయే, ఉన్న ఇల్లులు వాయే. ఏం మిగిలింది? ఉద్యోగం ఇవ్వకపోతే, కట్టుకునేందుకు ఇల్లు ఇవ్వకపోతే దాన్ని గులగొడితే, పెళ్లి చేసుకుంటే అదేదో ₹1,00,000 తులం బంగారం అంటే అది లేకపోయే, ఉద్యోగం ఇవ్వకపోతే, పోనీ వృద్ధాప్య పింఛన్లు ఇస్తామంటే అది లేకపోయా, పోనీ సచ్చిన తర్వాత ఏది మన శ్మశానం కాడ నీళ్ళు ఇస్తామంటే అది ఆగం అడివైపోతాం తెలంగాణ రాష్ట్రం. ఇక గింతకంటే ఘోరంగా ఉంటుంది. అందుకే నేనేమంటున్నా అంటే వైఆర్టీవీ ఇది ఏం టెన్షన్ లేదు, మనకు ఫరక్ ఏం లేదు. ఇక వైఆర్టీవీ ఉన్నది కదా, బ్రహ్మాండమైన ముచ్చట్లు, అద్భుతమైన ముచ్చట్లు ఉంటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మన ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు నోటిఫికేషన్ ఆన్ చేసుకొని వాస్తవాలను తెలుసుకోరు.